హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. సో ఈరోజు మనం ఏం చేసామంటే ఒక పుట్ ఆప్షన్ అనేది స్టార్ట్ చేసాం. సో ఏ కాంట్రాక్టు ఏంటి, దాని డీటెయిల్స్ మనం ఎక్కడ చూడాలి అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో పి అంటే పుట్ ఆప్షను, బిట్ కాయిన్ 1,09,200 స్ట్రైకు, 08 అనేది ఏంటంటే డేటు, 09 అనేది మంత్, 2025 ఇయర్ అనమాట. ఓకే, సో ఎనీహౌ మనం చార్ట్ మీద చూస్తే ఇది ఎంట్రీ పాయింట్ 2219 దగ్గర మనం షార్ట్ చేసాం. సో కొద్దిగా కిందకి వెళ్ళింది, ఇది పైకి వెళ్తుందేమో తెలియదు కాబట్టి మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుందాం. టార్గెట్ కూడా ఒకటేసారి ప్లేస్ చేద్దాం. సో ప్రస్తుతం ఈ కాంట్రాక్ట్ అనమాట. దీంట్లో టార్గెట్ ప్రైస్ స్టాప్ లాస్ అని ఉంది కదా, దీని మీద మనం ప్లస్ సింబల్ తీసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ మన పర్సంటేజ్ వైజ్గా కూడా మన టార్గెట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50% అనేది నా టార్గెట్ అనమాట. అంటే దీంట్లో మనం షార్ట్ చేసిందేమో 219, దాంట్లో 50% డికే అయిపోయింది అనుకోండి, అరౌండ్ ఎంత వస్తుంది మనకి 110 కదా. సో ట్రిగ్గర్ ప్రైస్, లిమిట్ ప్రైస్ రెండు ఉంటాయి. ట్రిగ్గర్ అవుతుంది, దాని తర్వాత లిమిట్ ప్రైస్ ఇది, ఈ ప్రైస్కి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ ప్రైస్కి ఎగ్జిక్యూట్ అయితే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఎగ్జిట్ పిఎన్ఎల్ $10.54 అనమాట. ఏది ఒకవేళ ఈ ప్రైస్కి ఎగ్జిక్యూట్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి స్టాప్ లాస్ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20% స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో టార్గెట్ ఏమో 50% పెట్టాను, స్టాప్ లాస్ 20% పెట్టాను. ఇక్కడ స్టాప్ లాస్ ప్రకారం ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే $3.6 అనేది మనకి లాస్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక మెథడ్ అనమాట. ఇక్కడ కన్ఫర్మ్ చేసేయచ్చు. ఒకవేళ కన్ఫర్మ్ చేసేసామనుకోండి, ఈ యొక్క ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో ఈ చార్ట్ మీద వచ్చేస్తాయి. సో బేస్డ్ ఆన్ ద మనం పెట్టింది ఏంటంటే పర్సంటేజ్ 50% అంటే ఈ 20% వచ్చేసరికి మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం కదా, ఇదనమాట. సో దీంట్లో 50% టార్గెట్ అంటే ఈ లెవెల్ వచ్చేసింది. ఇక నేను ఫస్ట్ డిలీట్ చేస్తున్నాను, చేసి మళ్ళీ ఇంకొక మెథడ్ అనేది చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ సేమ్ ప్లస్ యాడ్ అనే దానికి వెళ్ళి ఇక్కడ మాన్యువల్గా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ ట్రిగ్గర్ ప్రైస్ అనేది ఇవ్వండి. 219 కదా, నేను 119 అనేది ట్రిగ్గర్ ప్రైస్ ఇస్తున్నాను. దాని ప్రకారం ఇది సెట్ చేసుకుంది 129 అనేది. ఇది యాక్చువల్గా ఎగ్జిక్యూషన్ ప్రైస్ అనమాట. ఒకవేళ 129 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, మనకి $8.97 అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 అనేది పెట్టామంటే 110 అనేది చూపిస్తుంది. సో 110కి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిట్ వచ్చేసరికి $10.87 ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిపోద్ది. అట్లాగనే ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 219 అమ్మాం కదా, 270 అనేది మన స్టాప్ లాస్ అనుకోండి, 280 అనేది మన ఎగ్జిక్యూషన్ ప్రైస్ అనమాట. సో టోటల్గా ఇది స్టాప్ లాస్ అనేది చూపిస్తుంది. కన్ఫర్మ్ చేసేసామనుకోండి, ఇవి చార్ట్ మీద రావడం అనేది జరుగుతుంది. సో దీనికి కావాలంటే నేను రాంగ్గా ఎంటర్ చేశాను, ఇక్కడ నా స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. టార్గెట్ కూడా మనం తగ్గించాలంటే తగ్గించుకోవచ్చు, తగ్గించాను. లేదు ఇంకొంచెం పెంచుకోవాలంటే కూడా టార్గెట్ అనేది మనం పెంచుకోవచ్చు. ఈ విధంగా రెండు రకాలుగా స్టాప్ లాస్, టార్గెట్ ఆర్డర్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక ఎనదర్ వే వచ్చేసరికి ఎనాలిసిస్ అని ఉంటుంది. ఇక్కడ రిస్క్ వ్యూ కాకుండా స్టాండర్డ్ వ్యూ అనే దాని మీద క్లిక్ చేసి ఆ పర్టికులర్ కాంట్రాక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా మనం పార్షియల్గా బుకింగ్ చేసుకోవాలి అంటే కూడా, సో ఇక్కడ చూడండి నేను లిమిట్ పెట్టాను. సో దీంట్లో 50% క్వాంటిటీ అంటే నాకు 100 లాట్స్ ఉన్నాయి కదా, దాంట్లో 50 లాట్స్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ సెలెక్ట్ అయింది. లేదు మనం మాన్యువల్గా సెలెక్ట్ చేయొచ్చు. ఓన్లీ నేను 10 లాట్లే ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే 24 లాట్స్ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ ఉంది, లిమిట్ సెలెక్ట్ చేసాం కాబట్టి మన ప్రైస్ అనేది మెన్షన్ చేయాలి. మనం ఇది 209లో సెల్ చేసాం కదా, మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 180, 190 ఇట్లా కావాలంటే కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా కూడా మనం దీంట్లో పొజిషన్స్ అనేది పార్షియల్ ఎగ్జిట్ కోసం దీన్ని అయితే బాగా యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 50% మన క్వాంటిటీ ఇప్పుడు 219లో అమ్మాను. ఫర్ ఎగ్జాంపుల్ 170కి వస్తే 70కి వస్తే ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఒకవేళ 170 దగ్గర హాఫ్ క్వాంటిటీ అంటే 50% ఆఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయితే ఎంత మనకు ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా చూపిస్తుంది అనమాట. సో క్లోజ్ పొజిషన్ కొడితే ఆటోమేటిక్గా మనకి ఆర్డర్స్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం చూడొచ్చు. సో ఇక్కడ దాకా క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.